ఒకప్పుడు జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించి వందలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అనపర్తి నియోజకవర్గంలోని లక్ష్మీ నరసాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాల నేడు కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల కథనం ప్రకారం హాస్టల్లో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం, శానిటేషన్ సరిగా లేకపోవడం, గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం, కిటికీలు ధ్వంసమై ఉండటం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో చదువుపై ఏకాగ్రత సాధించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నా పేరు నల్ల చిన్నారావు, స్టేట్ సెక్రటరీ మాల మహానాడు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. ఈరోజు నేను ఇక్కడ చూస్తున్నటువంటి హాస్టల్ లక్ష్మీ నరసాపురం గురుకులం హాస్టల్ అంటే ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైన హాస్టల్. ఇందులో చదువుకున్న వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే ఎమ్మెల్యే గారు రికమెండేషన్లతో నడిచే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ హాస్టల్ పరిస్థితి ఈరోజు చూస్తే చాలా బాధాకరం. ఇక్కడ శానిటేషన్ కానీ, శుభ్రత కానీ, రూముల్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, బాత్రూంలో లైట్లు కానీ ఏమీ లేకుండా చాలా హీనదీన స్థితిలో ఈ హాస్టల్ నడుస్తుంది. ఇక్కడ డొనేషన్ల మీద హాస్టల్ నడవటం నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము, ఇంత చేస్తున్నామని చెప్పేసి డబ్బా కవర్లు చెప్పుకోవడం తప్ప మరి ఈ దళిత పిల్లలు చదువుకునే హాస్టల్లో విద్యని మరి ఎంతో మేము చేస్తున్నామని చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు చదువుకుంటారు, ఉన్నత స్థానాలకు వెళ్తారని చెప్పేసి మరి ఎంతోమంది ఇక్కడ జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేగల పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ఇక్కడ ఈరోజు నేను ఇవన్నీ చూడడం జరిగింది. బాత్రూములు కానీ, తర్వాత ఫ్యాన్లో మెయిన్ ఏంటంటే ఫ్యాన్లు, లైట్లు కూడా వెలగలేని పరిస్థితి. నేను అక్కడ ప్రిన్సిపల్ గారిని నేను అడగడం కోరింది. డొనేషన్ల మీద నడుతుందంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం మరి దళిత సంక్షేమానికి సంబంధించిన ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు సంవత్సరం మీరు చేస్తున్నారో ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరండి? ఎక్కడుంటారు ఆయన? దీని మీద ఎప్పుడన్నా అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా మాట్లాడారని ఉందా? అలాగే ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు మరి జాయిన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎలాగుంటున్నారు అన్నది కూడా చూసుకోవాలి. ఇట్లాంటి ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ హాస్టల్ ఉంది. మరి శాసనసభ్యులు, అనపర్తి శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ దళితులకు సంబంధించిన ఈ హాస్టల్ని, దీనికి ఉన్నటువంటి పేరుని నిలబెట్టాలని, దీని విషయంలో మరి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుని ఇక్కడ నడిపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.